అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్ విజయం సాధించింది. కుల్భూషణ్ జాదవ్ కేసులో భారత్కు అనుకూలంగా ఐసీజే తీర్పునిచ్చింది. జాదవ్ కేసును పునః సమీక్షించాలని పాక్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. భారత రాయబార కార్యాలయ అధికారులను కలుసుకునేందుకు జాదవ్కు అవకాశం ఇవ్వాలని తీర్పులో పేర్కొంది. ఈ కేసులో న్యాయవాదిని నియమించుకునే హక్కు జాదవ్కు ఉంటుందని ఐసీజే స్పష్టం చేసింది. ఈ కేసులో భారత్కు అనుకూలంగా 15 మంది జడ్జీలు తీర్పు ఇవ్వగా ప్రతికూలంగా ఒక జడ్జి తీర్పు ఇచ్చారు. గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో పాకిస్తాన్ మార్చి 3, 2016లో పాకిస్తాన్ సైన్యం జాదవ్ను అరెస్టు చేసింది. ఆ తరువాత అతన్ని పాకిస్తాన్ మిలిటరీ న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా ఏప్రిల్ 11, 2017లో జాదవ్కు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. దీనిపై పాకిస్తాన్కు వ్యతిరేకంగా భారత్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని సంప్రదించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఐసీజే భారత్, పాకిస్తాన్ సమక్షంలో 4 రోజుల దేశాల వాదనలు పరిగణలోకి తీసుకుని కేసును వాయిదా వేసింది. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విజయసారథిని అడిగి తెలుసుకుందాం. విజయసారథి, చెప్పండి, కుల్దీప్ జాదవ్ కేసు విషయంలో భారత్ విజయం సాధించినట్లయింది. సో ఓవరాల్గా మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అంటే ఒకటి భారతదేశం సంబంధించిన వరకు చాలా పెద్ద ఊరట అనేది చెప్పాలి, ఒక అంతర్జాతీయ స్థాయిలో పెద్ద విజయం అనేది చెప్పాలి. ముఖ్యంగా భారతదేశ నేవీ అధికారి కుల్భూషణ్ జాదవ్ ని 2016లో పాకిస్తాన్ దళాలు అదుపులో తీసుకున్నాయి. తమ దేశంలో గూఢచర్యానికి పాల్పడుతున్నాడంటూ ఆయన అదుపులో తీసుకుంటున్న పాటుగా 2017లో ఆయనపై విచారణ జరిపి ఆయనకు మరణశిక్ష విధించడం జరిగింది. అయితే ఇమీడియట్ గా దానిపై కోర్టుని ఆశ్రయించిన అంతర్జాతీయ న్యాయస్థానాన్ని భారతదేశం చాలా స్పీడ్ గా రియాక్ట్ అయింది. ఆయన తన విధులు నిర్వహిస్తున్నారు తప్ప ఆయన ఎక్కడా ఘోరచర్యాన్ని పాల్పడలేదు. కాబట్టి ఆయన మరణశిక్షపై స్టే విధించాలి, ఆయన నిలిపివేయాలంటూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దానిపై విచారణ జరిపిన అంతర్జాతీయ న్యాయస్థానం ఈ రోజు కీలకమైనటువంటి తీర్పునే తీసుకుంది. ముఖ్యంగా 16 మంది జడ్జిలు దీనిపై వెర్డిక్ట్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఆ 16 మందిలో 15 మంది భారత్ అనుకూలంగాను, ఒకరు మాత్రం నెగిటివ్ గా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఇమీడియట్ మరణశిక్ష అనేది కుదరదు, దాన్ని స్టే విధిస్తున్నాము, కంటిన్యూ అవుతుంది. పాకిస్తాన్ మరోసారి ఈ కేసుని పునఃసమీక్షించాలి. దాంతో పాటుగా కుల్భూషణ్ జాదవ్ తరఫున భారతదేశం ఒక లాయర్ ని నియమించుకునే అవకాశం కూడా ఇస్తున్నాం. ఈ కేసు విచారణలో మరోసారి పూర్తిగా విచారణ జరుగుతుంది. అంతవరకు మాత్రం కంటిన్యూ చేయాల్సిందే ఈ స్టే అనే దాన్ని. ఆయనకు మరణశిక్ష విధించడానికి వీలేదంటూ కూడా ఒక నియమించడం, ఒక లాయర్ నియమించుకోవడానికి అనుమతి కూడా ఇచ్చింది. దీంతో ఒకసారిగా భారతదేశంలో ఆనందోత్సాహాలు రేగుతున్నాయి. ముఖ్యంగా భారతదేశానికి సంబంధించి ఎక్కడైతే కుల్భూషణ్ జాదవ్ కుటుంబీకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. పి చిదంబరం ఉన్నట్టు వాళ్ళు అప్పట్లో అధికారంలో ఉన్నారు, అలాంటి వాళ్ళు, అదేవిధంగా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కానీ ఇది పూర్తి స్థాయి భారతదేశ విజయం అని చెప్తున్నారు. మరోవైపున ఇంతటితో అవలేదు, పూర్తి స్థాయిలో అనిపై కేసు కొట్టేసినంత వరకు కూడా ఇదే పట్టుదల ప్రదర్శించాలని కూడా భారతదేశ అధికారులని, ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. మరోవైపు పాకిస్తాన్ మాత్రం ఇది తమ ఓటమి కింద లెక్క కాదు, కేవలం మరణశిక్షపై స్టే మాత్రమే విధించారు. ఆయన గూఢచర్యాన్ని మరోసారి మేము నిరూపిస్తాము, మా ఆధారాన్ని మేము బయట పెడతాం అన్నట్టుగా వాళ్ళు గాంభీర్యాన్ని అయితే ప్రదర్శిస్తున్నారు. బట్ ఇది మాత్రం ఏకంగా 16 మందిలో 15 మంది భారతదేశానికి అనుకూలంగాను, కుల్భూషణ్ జాదవ్ మరణశిక్షకు వ్యతిరేకంగాను వాళ్ళందరూ ఓటు వేయడంతో ఒకసారిగా నైతికంగా భారతదేశం చాలా పెద్ద విజయం సాధించినట్టే. అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్ మరోసారి దెబ్బతిన్నట్టు. ఇప్పుడు దీనిపై ఎలాంటి విచారణలు తదుపరి జరుగుతాయి, దీంట్లో పాకిస్తాన్ ఎలాంటి ఆధారాలు అన్నా బయటపెడుతుందో లేదన్నా చూడాలంటే మరి కొంతకాలం వెయిట్ చేయాల్సి ఉంటుంది. బట్ నిపుణులు చెప్తున్న దాని ప్రకారం ఆల్మోస్ట్ కుల్భూషణ్ జాదవ్ బయటపడిపోయినట్లే. ఈ తదుపరి విచారణ పూర్తయిన తర్వాత కేసు పూర్తిగా కొట్టేసే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయన్నారు. అయితే అంతవరకు మాత్రం ఆయన కుల్భూషణ్ జాదవ్ పాకిస్తాన్ జైల్లోనే ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ఆయన భద్రతపై మాత్రం కొందరు ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి మా విషయం అయితే వాస్తవం. బట్ ఏదైనా మాత్రం నైతికంగా భారతదేశంలో చాలా పెద్ద విజయం దీన్ని. ఇప్పుడు దీనిపై భారత్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిందే, పాకిస్తాన్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సింది. ముఖ్యంగా భారత్ తరఫున ఎవరు కుల్భూషణ్ జాదవ్ న్యాయవాదిగా హేగ్కి వెళతారో చూడాల్సింది. చాలా పెద్ద విజయాన్ని అయితే దౌత్యపరంగా మోడీ సర్కార్ సంపాదించిందని చెప్పాలి. మరి ఇప్పుడు దీని తదనంతర పరిణామాలు ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంది. బట్ నిపుణులు చెప్తున్న దాని ప్రకారం కుల్భూషణ్ జాదవ్ అనుకూలంగానే భవిష్యత్తులో కూడా తీర్పు వచ్చే ఛాన్స్ ఎక్కువగా కనబడుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం కుల్భూషణ్ జాదవ్ సంబంధించిన కుటుంబీకుల్లో మాత్రం పూర్తి స్థాయి ఆనందోత్సాహాలు వెలువీరుతాయనే చెప్పొచ్చు. రైట్ విజయ్ సారథి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.
to be reopened, end of quote. Further notice that cases of espionage were also mentioned in the context of the Commission's discussions on the possible inclusion of a reference to security zones in the proposed provision. However, there was no suggestion of consular access not being granted in cases of espionage because of national security concerns. During its 1961 session, the Commission decided to change the words "without delay" to "without undue delay." The Court observes that this decision had no implication for the scope of draft Article 36. The Commission's commentary to draft Article 36, paragraph 1b, merely states that, and I quote, "the expression without undue delay used in paragraph 1b allows for cases where it is necessary to hold a person incommunicado for a certain period for the purposes of the criminal investigation," end of quote. During the United Nations Conference on Consular Relations held in Vienna from 4 March to 22 April 1963, the question of espionage was raised in relation to the words "without undue delay" in draft Article 36. The chairman invited Mr. Zurek, the former special rapporteur of the International Law Commission on this topic, to explain why the International Law Commission had included the words "without undue delay" in its draft. The explanation given by Mr. Zurek suggests that while the charge of espionage was thought to be relevant in determining the appropriate period of time within which notification to the sending state should be made by the receiving state, cases of espionage were not excluded from the scope of the Vienna Convention. The Court further noticed that in the course of the discussion on proposed amendments to draft Article 36, including a proposal by the United Kingdom to delete the word "undue" from the phrase "without undue delay," which was eventually adopted, it was not suggested that certain categories of persons, such as those suspected of espionage, were to be excluded from the protection of the Convention. The travaux préparatoires thus confirm the interpretation that Article 36 does not exclude from its scope certain categories of persons, such as those suspected of espionage. Turning now to Pakistan's second argument regarding the existence of an alleged espionage exception under customary international law, the Court noticed that the preamble of the Vienna Convention states that the rules of customary international law continue to govern matters not expressly regulated by the provisions of the present Convention. Article 36 of the Convention expressly regulates the question of consular access to and communication with nationals of the sending state and makes no exception with regard to cases of espionage. The Court recalls that India and Pakistan have been parties to the Vienna Convention since 1977 and 1969 respectively, and that neither party
attached any reservation or declaration to the provisions of the convention.